ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఆమేన్. అవును, లోకములో దేవునికి దూరముగా ఉన్న మనలను యేసుక్రీస్తు రక్తము వలన మనలను పాపము నుండి విడిపించి పవిత్రపరచి ఆయన కొరకు మనలను ప్రతిష్ఠిత జనముగా స్థాపించాడు. యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన ప్రతి వ్యక్తికి ఇట్టి అధికారము, కృప అనుగ్రహింపబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీరు యేసు రక్తము వలన కడుగబడి తనకు ప్రతిష్ఠిత జనమని మరిచిపోవద్దు. ఒకవేళ మీరు ఇంకనూ మారు మనసు పొందక, బాప్తిస్మము పొందక, యేసు యొక్క రక్తములో కడుగబడిన వారిగా ఉండకుంటే ఇప్పటికైనా ఈరోజైనా మీరు మీ మనస్సులను మార్చుకొని యేసయ్య రక్తము వలన దేవునికి ప్రతిష్ఠిత జనముగా మార్చబడటానికి ఇంకనూ అవకాశము మనకి ఇవ్వబడింది కనుక ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనము మన సొత్తు కాదు, మనము ఈ లోకములో అగమ్యముగా ప్రయాణిస్తున్న మానవ జీవితం. దేవుని యొద్దకు వచ్చి ఆయనకు ప్రతిష్ఠిత జనముగా మార్చబడటమే ఈ లోకములో మనకివ్వబడిన గొప్ప భాగ్యము. కనుక ఏ ఒక్కరూ పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రక్తము వలన దేవునికి ప్రతిష్ఠితమైన జనముగా, లోకములో నుండి వేరుపరచబడిన వారిగా, పాపములో నుండి విడిపించబడిన వారిగా, దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనముగా మార్చబడుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మమ్ములను మీకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించి ఉన్నారు. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరైతే యేసుక్రీస్తు రక్తము వలన విమోచింపబడి మీ కొరకు నిలవబడి ఉన్నారు, ప్రతిష్ఠితులుగా మార్చబడి ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచండి నాన్న. అవునయ్యా, లోకములో అగమ్యముగా ప్రయాణిస్తున్న మా బ్రతుకులను, ఏ గురి లేకుండా ఉన్న మా జీవితాలకు గురిగా నిలిచారు. మమ్మలను మీ కొరకు స్థాపించుకున్నారు, మీ జనముగా ముద్రించారు, మీ పేరు పెట్టబడిన జనముగా మమ్మలను స్థాపించారు. ఎంత గొప్ప భాగ్యము మాకు ఈ లోకంలో ఇవ్వబడిందయ్యా. మీ కొరకు జీవించే ఈ గొప్ప ధన్యకరమైన జీవితమునిచ్చినందుకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఏ ఒక్కరు కూడా నేను ఒంటరి వాణిని, నాకు ఏ ఆధారం లేదు అని దిగులు పడడానికి వీల్లేదయ్యా. మీ చేతిలో మీ పిల్లలుగా ఉండటము అది గొప్ప భాగ్యమని గ్రహించుదురుగాక. తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను నాయన దూరముగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ చెంతకు రాకుండా వారి జీవితాలను, క్రీస్తుకు దూరముగా వెలుపట జీవిస్తున్న బ్రతుకులను ఈరోజు మీరు దర్శించమని వేడుకుంటున్నాం. మీ జనముగా మార్చబడుదురుగాక, మీకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించబడుదురుగాక, మీ పేరు పెట్టబడిన వారిగా ప్రతిష్ఠించబడుదురుగాక. అట్టి కృపదాయించమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి, కృప చూపండి. వారు ఏ బలహీనతలో ఉన్నప్పటికీ విడుదలనివ్వండి నాన్న. మీ కృపచేత నడిపించండి అయ్యా. మీ స్తోత్రాలు. వారి కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించండి. మనుషులు పెట్టు నిందలకు, వారి దూషణ మాటలకు అయ్యా భయపడడానికి వీల్లేదు నాన్న. మీ కొరకు నిలబడాలి, మీకు ప్రతిష్ఠిత జనముగా ఉండాలి, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా నా తండ్రి ఈ లోకములో కొనసాగడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. శరీర బలహీనతల నుండి విడిపించండి, మానసిక రుగ్మతల నుండి విడిపించండి నాన్న. కుటుంబాలలో ఉన్న సమస్యల నుండి విడిపించండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను కలుగు చేయండి. కుటుంబాలను పాడు చేస్తున్న దురాత్మ క్రియలన్నీ యేసు నామమున తొలగిపోవునుగాక. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సమాధానమును స్థిరపరచండి అయ్యా. అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తున్నా. మీరు కనికరించండి. జీవనోపాధి లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని, నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. కనికరించండి నాన్న. చదువుకుంటున్న పిల్లలకు మంచి జ్ఞానమును ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి ఘన విజయమును దయచేయండి.
ఇంటర్వ్యూలకి వెళుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాన్న. నా తండ్రి, సెలెక్ట్ అయిన బిడ్డలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మానక ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తున్నందుకై స్తోత్రం. ప్రమోషన్స్ ఇచ్చినందుకై మీ స్తోత్రం. ట్రాన్స్ఫర్స్ విషయం ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు ఆశించినది వారికి అనుగ్రహించి మేలుతో నింపి తృప్తిపరచి మీ ఘననామమునకు సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. ఇతరులకు షేర్ చేయండి. ఇతరులు కూడా ఆదరించబడినట్లుగా, వారు కూడా మేలు పొందినట్లుగా మన వంతు సహకారాన్ని మనం అందిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.